హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఎగ్ పరాటా తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి. నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా కారం కూడా వేసుకుంటున్నానండి. ఒక ఎగ్గు చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనము ధనియాల పొడి వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనము ఎగ్ కొట్టుకుందాం. చూడండి, ఎగ్ కూడా మనం ఇందులో కొట్టుకున్నామండి. ఇప్పుడు మనము వీటిని చక్కగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మనము తర్వాత చపాతీ ఎగ్ ప్రాసెస్ విధానం చూద్దాం. చూడండి, మనం చపాతీ కాల్చుకుందాం. ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఒకసారి మనము దీన్ని తిప్పి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ పైన వేసుకుందాం. ఓకేనండి, మన చపాతీ రెడీ. చూడండి, మనం పెనం పెట్టుకున్నాము. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మన ఎగ్ ఆమ్లెట్కు సంబంధించింది దీనిపైన మనం వేసుకుందాం. వేసుకొని మన చపాతీ దీనిపైన వేసుకొని చపాతీ ఎంత పెద్ద ఉన్నదో అంతవరకు మనము ఈ ఎగ్గును ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము ఆయిల్ వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఇట్లా మనము కొంచెం కాలిన తర్వాత కొంచెం ప్రెస్ చేసుకోవాలి. దీని మీద పైన ఆయిల్ వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని తిప్పి వేసుకుందాం. రెండో సైడ్ కూడా కొంచెం ఆల్రెడీ కాలిన చపాతీ కాబట్టి 1 సైడ్ కాలితే సరిపోతుందండి. మన ఎగ్ ఆమ్లెట్ రెడీ. చూడండి, ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనము దీన్ని మన ప్లేట్లో వేసుకుందాం. చూడండి, టేస్టీ టేస్టీ ఎగ్ పరాటా రెడీ. వేడి కాలుతుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.